మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో జరుగుతున్న అల్లర్లపై మీడియా సమావేశం నిర్వహించిన శాసన మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి తర్కాణం ఏ విధంగా వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనం. పై అధికారులు ఖచ్చితంగా సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎస్ఐలు కానీ సిఐలు డిఎస్పీ లెవెల్ సంబంధించి అనేక మంది ఎస్పీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని అదేవిధంగా ప్రభావితం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒకదడ పల్నాడు ప్రాంతాన్ని పరిస్థితి ఆలోచిస్తే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు జరిగినట్టు పరిస్థితి కాదు. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఓ ప్రశ్న అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధించి నిన్న కొత్త గణేశ్వరపాడు గ్రామం వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దౌర్జన్యాల అక్రమాలు చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఒక తడవ పల్నాడు ప్రాంతానికి సంబంధించి అనిల్ కుమార్ గారి యొక్క ఎన్నికల ప్రచార సరళి చూడండి. ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న మాటను మాట్లాడెక్కడ లేదు. ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు, క్యాడర్ను ఉత్సాహపరిచేసే ఏ విధంగా రెచ్చగొట్టి ఆందోళన కలిగించాలనే ఆలోచనతో ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడా ఆ అభివృద్ధికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ఏం మాట్లాడారు? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత 4,000 మంది తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని మాట్లాడుతుంటే ఇది రెచ్చగొట్టే విధానం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వస్తారు పోతారు, రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు, కానీ లోకల్ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం. పల్నాడు ప్రాంతం కక్షల కార్పొరేట్ నిలిన ప్రాంతం. ఆ ప్రాంతం ఇప్పుడే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కక్షల కార్పొరేట్లకు లేకుండా కూడా అందరూ కూడా ప్రశాంత జీవితం గడుపుతున్న పరిస్థితుల్లో మీ స్వార్థం కోసం, మీ అధికారం కోసం, మీ సంపదన కోసం అనేక విధాలుగా రచ్చుకునే విధానాల్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రజలందరూ కూడా సహనం పాటించండి, సమయం పాటించమని కూడా ప్రజలకి, పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి, ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు కూడా ఈ వ్యవస్థలో విధానాలు మారాలి. పోలీస్ వ్యవస్థ సంబంధించిన ప్రక్షాళన జరగాల. పోలీస్ వ్యవస్థలో అందరికి సంబంధించిన వాళ్ళు అవినీతి పనులు కానివ్వండి, ప్రభావితంలోనే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా అనేకమైన సంఘటనల నుంచి కూడా ఈరోజు రామయ్య గారికి సంబంధించి కానీ ఎంపీ గారికి సంబంధించి కానీ మాట్లాడారు. తప్పనిసరి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధినేత ఒక కలగన్నాడు. శాశ్వతంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కలగనటువంటి వ్యక్తి ఈ రోజున ఆ కలగానే మిగిలిపోవటానా నిరాశ నిస్పృహతోని సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే కేడర్ నుంచి కానివ్వండి, నాయకుల నుంచి కానివ్వండి కూడా సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితుంది. తప్పనిసరి కూడా ఈ అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జరగని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంత పర్సెంటేజ్ సంబంధించి నాకు తెలిసినంత ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుగా గమనించాలి. విజయం వచ్చినప్పుడు ఆనందపడతాం, అదేవిధంగా ఉన్నటువంటి నష్టం జరిగినప్పుడు కానీ, అపజయం జరిగినప్పుడు కానివ్వండి, ఆ విధంగా ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు గురి కావటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే విధంగా నేను మాట్లాడుతూ, అంతేకాకుండా కూడా దీనికి సంబంధించిన సమస్యల మీద కూడా పెద్దలు మాట్లాడారు. అన్ని చోట్ల అందరూ కూడా సమయాన్ని పాటించమని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
కార్యకర్తలకు సంబంధించిగా నాయకులు కూడా సమయం పాటించండి, కక్షల కార్పణ్యాలకు కూడా ఎలాంటి కక్షల కార్పణ్యాలు పోకుండా సమయం పాటించమని, అదేవిధంగా కూడా ఈ కమిటీ కూడా తప్పనిసరి కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పే విధంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు ధైర్యం చెప్పే విధంగా కూడా ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తామని మనం చేస్తున్నాం.